ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభవందనాలండి. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 37వ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య దగ్గరకు అనేక మంది వచ్చారు దేవుని యొక్క సువార్తను వినడానికి. ప్రభు అయిన యేసయ్య వాళ్లపై జాలి కలిగి శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడు. కోత విస్తారము గాని పనివారు కొద్దిగానున్నారని. అంటే దేవుని తెలుసుకొనడానికి అనేక మంది దాహంగా ఉన్నారు, కానీ దేవుని యొక్క సువార్తను వాళ్లకు ప్రకటించడానికి కొద్ది మంది మాత్రమే ఉన్నారే. దేవుని బిడ్డలారా, ఈ వార్తను శిష్యులతో దేవుడు పంచుకున్నాడు, కానీ ఈనాటికి మనతో దేవుడు పంచుకొనుచున్నాడు. ఈ వేద గ్రంథం ద్వారా దేవుని బిడ్డలారా, అనేక మంది దేవుని తెలుసుకొనడానికి, దేవుని సువార్తను వినడానికి, అనేక మంది దేవుని గురించినటువంటి యొక్క సాక్ష్యాలను, అనేక మంది దేవుని గురించినటువంటి సువార్తలను వినడానికి దాహంగా ఉన్నారు, కానీ వాళ్లకు వెళ్ళి ప్రకటించడానికి ఎవరు లేదే. ఆ బాధ్యతను నీ దగ్గర, నా దగ్గర దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఈనాటికి దేవుడు మీకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చి ఉన్నాడంటే, మంచి కుటుంబ జీవితాన్ని ఇచ్చి ఉన్నాడంటే, మంచి ఒక వ్యాపారాన్ని ఇచ్చి ఉన్నాడంటే ఎందుకండి? మీరు ఆశీర్వాదంగా, సుఖంగా, సంతోషంగా ఉండడానికి మాత్రమే కాదు, మీరు దేవుని కొరకు సాక్ష్యంగా జీవించి అనేక మందికి మీ సాక్ష్యాల ద్వారా ఆయన సువార్తలను ప్రకటించడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య త్వరలో రాబోతున్నాడు. పరలోకానికి వెళ్ళడానికి ముందు ఆయన శిష్యులతో భారముతో ఒక వాక్యాన్ని పంచుకున్నాడు. మార్కు 16:15 వాక్యం, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటికి సువార్తను ప్రకటించేటువంటి బాధ్యత మన పైన ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాక్యాలను వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్తలను ప్రకటించుడి. ఉద్యోగం చేయువారైనా, ఉద్యోగం చేయని వారైనా, చదివిన వారైనా, చదవని వాళ్ళైనా, ఎవరైనా సువార్తను ప్రకటించవచ్చు. దేవుని గురించినటువంటి సువార్తను పంచుకోనవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, SMS ద్వారా దేవునికి సువార్తను పంచుకోవచ్చు. వాట్సాప్ మెసేజ్ ద్వారా దేవుని యొక్క సువార్తను ప్రకటించవచ్చు. ఫేస్బుక్, పబ్లిక్ మీడియా ద్వారా దేవుని యొక్క సువార్తను పంచుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటికి ప్రభు అయిన యేసయ్య దగ్గరకు వేళ్ల కొలది ప్రజలు వచ్చారు. వాళ్ళని చూసే దేవుడు మాట్లాడాడు, వాళ్ళని గురించే దేవుడు మాట్లాడాడు. కోత విస్తారముగానున్నది, పనివారు కొద్దిగానున్నారని. ఎందుకండి వాళ్ళు వచ్చారు? మనసులో సమాధానం లేదు, విడుదల లేదు, జీవితంలో ఒక సుఖము లేదు, శాంతి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటికి కూడా చాలా మంది జీవితంలో విరక్తి కలిగి, జీవితంలో సమాధానం లేక, కుటుంబంలో సమాధానం లేక తమ జీవితాన్నే ముగించుకొనుచున్నారు. అనేక మంది ఆత్మహత్యకు వెళ్ళిపోతున్నారు. కారణం, వాళ్ళ యొక్క జీవితం యొక్క గమ్యం వాళ్ళకు తెలియడం లేదు. వాళ్ళందరికీ మనం సువార్తను ప్రకటిద్దామా? ఈనాటికి మనం జీవించేటువంటి ప్రాంతం ఇరుగు పొరుగు వారికి అనేక మందికి సువార్త తెలియలేదే. వాళ్ళందరికీ సువార్తను ప్రకటించేటువంటి బాధ్యత మనకున్నది. అనేక సార్లు మనల గురించి గొప్పగా మాట్లాడతాం. మనకు ఏమైతే ఉన్నదో, దేవుడు ఏమైతే మనకి ఇచ్చాడో దాని గురించి గొప్పగా మాట్లాడతాం. ఏనాటికైనా దేవుని గురించి, దేవుని యొక్క సువార్తన గురించి, దేవుని యొక్క రాకడ గురించి, దేవుని యొక్క రక్షణ గురించి, దేవుని యొక్క వేదవాక్యాల గురించి గొప్పగా మాట్లాడి ప్రకటించేద్దామా? ఈరోజు ఒక తీర్మానాన్ని ఎత్తండి. ప్రతి ఒక్క రోజు, ప్రభువా, మీ యొక్క వేదవాక్యాలను నా స్నేహితులకు నేను ప్రకటించను. ప్రతి ఒక్క రోజు మీ యొక్క సువార్తను నా యొక్క బంధువులకు, నా స్నేహితులకు, తెలియని వాళ్లకు, సువార్త తెలియని వాళ్లకు ప్రకటించదను. దేవా, నన్ను బలపరచండి, నాకు మార్గాన్ని తెరవండి అని ప్రార్థన చేద్దామా? మనం కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన చేసే నా ప్రియమైన సహోదరుడు, సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయినా సేవల వెళ్ళను గొప్పగా వాడుకోండి. నా రక్షక, మీ యొక్క సువార్తను ప్రకటించడానికి వాళ్ళను ఉపయోగించండి. మీ సువార్త తెలియని వాళ్లకు మీ సువార్తను చెప్పేటువంటి బాధ్యతను
మా చేతులు మీరు ఇచ్చి ఉన్నారు. నా రక్షక, మేము సువార్తను ప్రకటించడానికి మాకు సహాయం చేయండి. ఎంతో మా స్నేహితులకు మిమ్మల్ని గురించి తెలియదే, ఎంతో మంది మా ఇరుగు పొరుగు వారికి మిమ్మల్ని గురించి తెలియదే, ఎంతో మంది మా బంధువులకు మిమ్మల్ని గురించి తెలియదే. వాళ్లకు నాయన మీ సువార్తను ప్రకటించడానికి మాకు సహాయం చేయండి. ఎందుకంటే త్వరలో మీరు రాబోతున్నారు. యేసయ్యా, మీరు రాకడలు మేము వచ్చేటప్పుడు వ్యర్థమని చేతుల్లో మేము రాకూడదు. అనేక కోట్లాది కొలది ఆత్మలతో మీ యొక్క రాజ్యానికి మేము రావడానికి మాకు సహాయం చేయండి. యేసయ్యా, మాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాలను మీ మహిమ కొరకు మేము ఉపయోగించడానికి మాకు సహాయం చేయండి. నా రక్షక, మమ్మల్ని బలపరచండి. ఈ ఉదయకాల సమయంలో ఈ కన్నీటితో, కలతతో, వేదనతో, వ్యాధితో, భారముతో ఈ ప్రార్థనలు ఏకీభించి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. వీళ్ళని ఆశీర్వదించండి. మీ రక్త కోటలో దాచుకోండి. వీళ్ళను దీవించండి. అగ్ని జ్వాలగా మార్చండి. మీ కృపా ప్రసన్నత వీళ్ళపై దిగి వచ్చును గాక. మీ వల్ల కానిది మీకు అసాధ్యమైనది ఏమి. వీళ్ళ అసమాధానంతో నిర్మూలించండి. వీళ్ళ అసంతృప్తి నిర్మూలించండి. మీ యొక్క సమాధానంతో, మీ కృపతో, మీ యొక్క శాంతి సమాధానంతో వీళ్ళను నింపండి నాయన. ముట్టండి, సహాయం చేయండి, దీవించండి. ఈ రోజంతా ఈ బిడ్డలను ఆశీర్వదించి మీరే నడపండి. మీ యొక్క సువార్త సేవను చేయడానికి బిడ్డలకు సహాయం చేయండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటాం తండ్రి. ఆమేన్.